హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ అశోక్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు 34 సైజ్ అయితే కటింగ్ అయితే చూపిస్తున్నాను. నేను చెప్పిన విధంగా అయితే కటింగ్ చేసుకుంటే అయితే జస్ట్ 5 మినిట్స్లో అయితే కటింగ్ అయితే అయిపోతుందండి. ఎక్కువ టైం ఏం పట్టదు. నేను ఫస్ట్ తీసుకుంది అయితే బ్లౌజ్ వెనుక సైడ్ నెక్ 5 ఉందండి. 5 మార్క్ చేసుకున్నాను. ఈ ప్యాటర్న్స్కి కొంచెం ఎక్కువ ఉందని నేను ముందల మార్క్ చేసి పెట్టేసుకున్నాను. అలా మార్క్ చేసుకున్న తర్వాత టక్స్ ఉన్న దగ్గర మనం మార్క్ చేసుకొని మనం ప్యాటర్న్ మొత్తం మార్క్ చేసుకోవాలి. కార్నర్కి నెక్ మనం కొంచెం కిందికి పెట్టుకున్నాం కదా, అది మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత చూడండి, సింపుల్గా బ్యాక్ సైడ్ పార్ట్ ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా కటింగ్ అయితే అయిపోతుంది. ఎక్కువ టైం ఏం తీసుకోదు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి 6.5 ఉన్నాయండి. నేను 7 తీసుకుంటున్నాను. 7 తీసుకొని ప్యాటర్న్స్ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. 7 ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు లాస్ట్ వరకు పెట్టేసుకొని లాస్ట్కి మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఈ క్లాత్ అనేది అక్కడ పక్కలకి ఎక్కడ వెళ్ళకుండా ఇలా మనం ఏదైనా కొంచెం బరువు పెట్టేసుకున్నాం అనుకో ఈజీగా అయిపోతుంది. మనం హ్యాండ్స్ కూడా కట్ చేసుకొని మార్క్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా ఎంత ఈజీ అయిపోతుందో చూడండి. సింపుల్ ప్రాసెస్లో అయిపోతుందండి ఇదంతా. మనకైతే ఫ్రంట్ పార్ట్లో అయితే చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా, మనం జస్ట్ ఇలా మార్క్ చేసుకొని కుట్టుకుంటే అయితే అస్సలు ఏం మాత్రం కష్టం అనేదే ఉండదు. ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. మనం టక్స్ ఇచ్చుకోవడానికి, డాట్స్ వేసుకోవడానికి ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది అయితే నార్మల్గా అయితే చాలా ఆలోచించాల్సి వస్తుంది. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కువ మిస్టేక్స్ అయితే అక్కడే అవుతాయి. మనం జస్ట్ ఇలా ప్యాటర్న్స్ వేసుకొని కట్ చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. చూడండి, మార్క్ చేసుకొని అది కట్ చేసుకొని టక్స్ అయితే ఇచ్చేసానండి. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ 4 రానికి అయితే నేను క్లాత్ అయితే మర్చిపెట్టుకొని ఇది కూడా జస్ట్ మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది అంతే. దీంతో మనకైతే బ్లౌజ్లో మెయిన్ పార్ట్స్ అన్నీ అయితే వచ్చేసాయి కదా. ఇంకా మిగిలినవి ఉక్స్ పట్టి, కాజా పట్టికి కావాల్సింది బ్లౌజ్ బ్యాక్ సైడ్కి షేప్ బెల్ట్ అంతే. నెక్ అయితే ఇది నేను ఎమ్మింగ్ అయితే ఏం లేకుండా పెడుతున్నానండి, అందుకే క్లాత్ ఏం తీసుకోవట్లేదు. షేప్ బెల్ట్ కూడా అయిపోయింది. ఒకటేసారి 2 కట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది మనకు. నెక్స్ట్ మనకు వచ్చేసి అయితే మనం మార్క్ చేసుకున్న దగ్గర అయితే టక్స్ ఇచ్చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి అయితే షేప్ బెల్ట్కి అయితే కట్ చేస్తున్నాను నేను. ఇలా తీసుకుంటే క్లాత్ ఎంత ఉందనేది ఈజీగా మనం ఎగ్జాక్ట్లీగా కట్ చేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ కాకుండా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. మనకైతే బ్లౌజ్లో అన్ని ప్యాటర్న్స్ అయితే వచ్చేసాయి. బ్యాక్, ఫ్రంట్
హ్యాండ్స్ షేప్ బెల్ట్, ఉక్స్ పట్టి, కాజా పట్టి, బ్యాక్ పెట్.